వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్న ముందస్తు సంక్రాంతి వేడుకలు. సబ్బవరం మండలంలో అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమల దుర్ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్సీ బోసా. ఏఎస్పీని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాటేంటి అని ప్రశ్నించిన సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 2025 సంవత్సర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు. పెందుర్తిలో జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించిన వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎంఎస్ రాజు. కేంద్ర మంత్రి అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు. విశాఖలో అమిత్ షాను మోదీ కేబినెట్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల. సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ నంటేలా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బోకం అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలను ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు గండి రవికుమార్, మాజీ ఎంపీపీ గండి దేముడు, బోకం రామునాయుడు, సర్పంచ్లు బోనుగంగు నాయుడు, బండారు శ్రీనివాసరావు, నేబర్తి శ్రీనివాసరావు, ఎల్లాజీ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమం సంబరాలను ప్రారంభించారు. అనంతరం గండి బాబ్జీ భోగి మంట వేసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రాష్ట్ర ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ బాబ్జీ, ఎంపీపీ బోకం సూర్యకుమారి మాట్లాడుతూ మరుగున పడిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెస్తూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సంబరాల్లో ఎడ్లబళ్ళు, పూరెలు, గొబ్బెమ్మలు, చిన్నారుల హరిదాస వేషాలు, చిన్నారులు సోది చెప్పే సన్నివేశాలు, సంప్రదాయ నృత్యాలు వంటి వివిధ వేషధారణలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిరికి జగదీష్, సబ్బవరపు పూర్ణిమ, సిరవరపు వాసు, ఎడ్ల నాయుడు, ఐడి బాబు, అక్షర హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరానికి మల్లాడిపాలెం సర్పంచ్ గోని గంగనాయుడు గారికి, బాదవలస సర్పంచ్ గారన్న నాగకృష్ణ గారికి, అలాగే ఎక్స్ట్రా స్కూల్ ప్రిన్సిపల్ గారన్న బాబు అప్పారావు గారికి, నా ముందు ఉన్న పిల్లల తల్లిదండ్రులందరికీ, ఉపాధ్యాయులకు, మీడియా వారికి, అలాగే ఎక్స్ట్రా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా, కరాటీ సార్ కూడా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. 3 సంవత్సరాల నుంచి ఈ ఎక్స్ట్రా స్కూల్కి వస్తున్నాను. అప్పటి నుంచి ఒక సంవత్సరం 600 మంది అయితే, ఒక సంవత్సరం 800 మంది అయితే, ఈ సంవత్సరం 1000 మంది స్టూడెంట్స్ వచ్చారు. అంటే దినదినంగా ఈ ఎక్స్ట్రా స్కూల్ అభివృద్ధి చెందుతుంది. దీనికి కారణమైన ఎక్స్ట్రా స్కూల్ ప్రిన్సిపల్ గారైన అప్పారావు గారు ఎంత కృషి చేస్తున్నారో, అదేవిధంగా ఆయనతో పనిచేసిన టీచర్స్, సార్లు, కరాటీ సార్లు అందరూ కూడా అదే విధంగా కృషి. ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక ఇంట్లోనూ 2 పిల్లలు ఉంటే వారిని మాత్రమే మనం కంట్రోల్ చేసుకోలేము. ఒకేసారి 1000 మంది పిల్లల్ని ఒకే దాటి మీద నడిపించి, ఒక చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ కూడా ఒక గుర్తింపైన స్కూల్గా తీసుకొచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి మరీ నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇంతమంది పిల్లలు అన్ని నిర్ణయం చేయడము ఒక అక్షరాసారికి మాత్రం సాధ్యం కాదు. నేను సబ్బవరం స్కూల్కి వెళ్ళాను, అన్ని గ్రామాల్లోకి వెళ్తాను, కానీ ఎంతమంది పిల్లల్ని చూసిన స్కూల్ సబ్బవరం మండలంలోనే నెంబర్ 1గా నిలిచింది మన అక్షర పబ్లిక్ స్కూల్. కావాలని ఈ స్కూల్ యాజమాన్యానికి నేను నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గవర్నమెంట్ ఏదైతే ఆదేశించిందో సంక్రాంతి సంబరాలు ప్రతి స్కూల్లో జరిపించాలని, మరి అదేవిధంగా ఇక్కడ మన ప్రాంతంలో అతి కొద్ది కాలంలోనే ఒక పెద్ద స్కూల్గా అవతరించి, మరి ఈరోజు చూస్తుంటే ఎంతో కన్నుల పండుగగా ఉంది. మరి ఇలాంటి స్కూల్ని ఇక్కడ నడిపించి, ఇక్కడ పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ అందరినీ ఏకతాటిపై నడిపించినటువంటి
బోకం అప్పారావు గారి కరస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనదలిచి చేసినటువంటి వారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి స్థానిక మండలాధ్యక్షురాలు అక్క సూర్యకుమారి గారికి, మల్లాయనపల్లి సర్పంచ్ బోలు గంగినాయుడు గారికి, బోధువల సర్పంచ్ శ్రీని గారికి, అలాగే మిగతా ఇందాక ఇద్దరు పిల్లలు చెప్పారు సంక్రాంతి అంటే ఏంటి, భోగి అంటే ఏంటి. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో పిల్లలకైతే ఈ భోగి, సంక్రాంతి, కనుమ తాలూకు విశిష్టత తెలియకపోవచ్చు. మంది తల్లిదండ్రులని, టీచర్స్ని, పెద్దలు కూడా అందరూ కూడా విచ్చేసి ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా ఒకసారి 3 విషయాలు, భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, ఒక్కసారి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకి సంస్కృతి సాంప్రదాయాల గురించి కొంచెం అర్థమవుతుంది. పిల్లలకైతే తెలియదు, ఏదో ఎడ్లు బండి కడుతున్నారు, కుండ పెడుతున్నారు, రకరకాల వేషధారాలు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా ఉంది. కానీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు భోగి అంటే ఏంటి, సంవత్సరాలతో ఒక పంట, వరి పంట పండాలంటే సుమారు 6 నెలలు పట్టేది. 6 నెలలు కష్టపడితే డిసెంబర్ నెలలో నూర్పులు నూర్చి ఆ ధాన్యం ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత కష్టాలన్నీ తీరిపోయి సంపద ఇంటికి వచ్చిందని చెప్పి భోగి పండుగ జరుపుకుంటాం. భోగి అంటే భోగం అనుభవించడం. భోగం అంటే మనకు ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదు, ఓన్లీ దినుసులు, సంపద ధాన్యం రూపంలోనే ఉండేది. కష్టమైన ధాన్యం మనకు వచ్చాయి కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా భోగి మంటలో నలుగు పెట్టుకొని ఉన్న కష్టాలంతా భోగి మంటలో కలిపేసి ఫ్రెష్ గా ఒక జావ, పప్పు జావ అని పెట్టి దాన్నే పొంగల్ అంటాం. జావ వండుకొని తిని భోగంగా గడిపేవాళ్ళు, అది భోగి పండుగ. నమస్కారం. పాపం మార్నింగ్ 8 గంటలకు రమ్మన్నారు. అందరికీ నమస్కారం. మరి వేదిక మీద ఉన్న నాతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు. ఎంపీపీ గారు ఉన్నారు, మా మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు, స్కూల్ యాజమాన్యం, స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మీరందరూ కూడా ఎంతో చక్కగా పిల్లలందరినీ తయారు చేసి మరి స్కూల్కి తీసుకొచ్చి రకరకాల మరి సంక్రాంతి సంబరాలలో పాల్గొని మీరందరూ తర్వాత కూడా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ అన్ని చేసి మీరు బాగా ఈ యాక్టివిటీస్తో పాటు చదువు కూడా బాగా చదువుకుంటే మీకు, మీ తల్లిదండ్రులకి, మా గ్రామానికి మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి సంబరాలు మనం మర్చిపోతున్న తరుణంలో ఈ స్కూల్ విద్యార్థులు, స్కూల్ టీచర్స్, చైర్మన్స్ మనందరికీ కూడా ఎట్లాగో మన గ్రామాల్లో మనకు అంత తీరిక లేదు చేయడానికి. ఇటువంటి స్కూళ్ళల్లో ఇటువంటి సంబరాలు జరపడం ఎంతో సంతోషం. కాబట్టి మన పిల్లల్ని ఈ స్కూల్ యాజమాన్యం అభినందిస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, మరి ఈ సంబరాలను మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుతూ తిరుమల తొక్కిసలాట చాలా బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని బొత్స అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన నిండు ప్రాణాలు పోయాయని తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్న బొత్స ఒక ప్రాంతంలో ఉన్న డీఎస్పీని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాట ఏంటి అని ప్రశ్నించారు. మరో 2 ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగిందని, అక్కడ ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్నారని ఎందుకు సమీక్ష చేయలేదని బొత్స నిలదీశారు. మీకు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికి అందరికీ అవసరంలో ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ అందరూ ఈ విధంగా తిరుపతిలో జరిగిన ప్రభుత్వ అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆరుగురు నిండు ప్రాణాలని బయలుదేరిన మా అందరికీ తెలుసు. ఈరోజు
ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వెళ్తున్న నేపథ్యం సందర్భం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనారోగ్యమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం ఇది. వాళ్ళు చనిపోవడం, 40 మంది శత్రుఘాతులు అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, వారితో పాటు వారి తాలూకు బృందం మంత్రులు 60 మంది, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. వారు చెప్తుంది ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు, వారు అంటారు ఈ దైవ నిర్ణయం అంటారు. అసలు నాకు ఏమాలో అర్థమాలే. హైందవ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా దీన్ని రక్షిస్తామో, దీన్ని ఎలా సమర్థించుకుంటామో అసలు ఆలోచించే అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా, ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నేను చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తల ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చిన ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మన నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయం కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరఫున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా 10 తక్కువ. వాళ్ళ పరిధి ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం ఎందుకైనా వాళ్ళు ఇంతకుముందు జరిగేది అలాగే. శాంతిపేటకు సంబంధించి తిరుపతిలో అంటే ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేశారు దీని మీద ఈ 3-4 రోజుల్లో? పెందుర్తి శ్రీ వెంకటాద్రిపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో జిల్లావాణి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటాద్రిపై ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా జిల్లావాణి క్యాలెండర్ నేను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో జిల్లావాణి ఛానల్ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. పెందుర్తి వెంకటాద్రి కొండ మీద ప్రతి సంవత్సరం జరుగుతున్న అనేక ఫంక్షన్లో జిల్లావాణి వారు బాగా కవర్ చేసి జిల్లా వ్యాప్తిగా ప్రచారం చేస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ స్టాఫ్ మెంబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా.
అలాగే ప్రతి సంవత్సరం జిల్లా వారు క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అది మనిషితో చదవడం నాకు తెలియదు, నా చేత రిజిస్టర్ ఓపెన్ చేసుకోవడానికి అలవాటు అయింది. ఈ సంవత్సరం కూడా గత 10 సంవత్సరాలుగా ఆ విధంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది. నాకు సంతోషంగా ఉంది. ఆయనకి స్టాఫ్కి అందరికీ కూడా అనేక నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సంక్రాంతి న్యూ ఇయర్స్ డే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైఖరికి నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆమె కోరారు. సంక్రాంతి పండుగ పట్టణ గ్రామీణ ప్రాంతాల కుటుంబాలను మరింత చేరువ చేస్తుందని, ఎవరు ఎక్కడున్నా సంక్రాంతి సంతోషాలతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ కలిసిమెలిసి మెలగాలని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తొని వీరవారిపేటలో తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ బోడపాటి అపార ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మహిళలు పిల్లల ఆటపాటలు పోటీలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో మొదటిసారిగా పేటలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కుక్కడపు బాలాజీ, మాజీ కౌన్సిల్ సభ్యులు సిద్ధాంతపు సత్యబాబు, కూరపాటి రఘు, ఆంజనేయ విలాస్ రాజు, స్థానిక నాయకులు బోడపాటి గణేష్, శ్రీను, సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన వార్డు శ్రీమూర్తులందరికీ, పిల్లలకి, అలాగే వేదికను అలంకరించిన మన రాజా అశోక్ గారికి, ఎలిగంటి సత్యనారాయణ గారికి, మల్ల గణేష్ గారికి, ఇతర నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరుస్తున్నానమ్మా. ఇంత చక్కటి ప్రోగ్రానికి పాపం చాలామంది నీరసంగా ఉన్నారు. అందరూ ఇంటికి నాయకురాలు ఎమ్మెల్యే గారి ఆలోచనలతో ఒక మంచి కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్ళాలి, మన ఈరవరపేటను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇంతవరకు తునిపట్నంలో టౌన్ వేజ్గా ఒక గ్రౌండ్లోనే సంక్రాంతి సంబరాలు చేసేవారు. మొట్టమొదటిసారిగా మన ఈరవరపేటలో, అది కూడా మన ఈరవరపేటలో ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు, అయినప్పటికీ కూడా ఈరవరపేటలో సంక్రాంతి సంబరాలు చేయాలనే ఆలోచనతో మన ఆర్పీలు ఇద్దరిని పిలిచి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు. నా తరపున అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి కనీసం 1 year కూడా అవ్వలేదు కాబట్టి క్రమంగా ఒక పని చేసే విధంగా కూడా మా నాయకులు సహకారంతో చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం కండక్ట్ చేయబడింది. ఈ కార్యక్రమంలో మా నాయకులు మా అభివృద్ధి చేసే విధంగా కూడా కొన్ని మంచి విషయాలు మీరందరికీ కూడా చెప్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మా నాయకులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మా సీనియర్ నాయకులు కోరపాటి రఘు గారు నడిపిస్తారు. ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల సభా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు ఎలిగంటి సత్యనారాయణ గారు, మిత్రులు బోడపాటి అప్పారావు గారు, బోడపాటి రఘు గారు, మల్ల గణేష్ గారు, కుక్కడు బాలాజీ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, గర్ల్స్ కాలేజీ కమిటీ అధ్యక్షులు బాబు గారు, ఇక్కడ చేసినటువంటి సోదరి నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం ఈరోజున. సంక్రాంతి అనేది మరి చాలామంది ఏ దూరంలో ఉన్నో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ పండగకి ఆ ఇంటికి రావడం,
ఆ 10 మంది ఆనందోత్సవాలతో కలుపుకునే కార్యక్రమం సంక్రాంతి సంబరాల కార్యక్రమం. తరచుగా ఎక్కువగా మా ఇళ్లలో జరుగుతుంటాయి. అది ఈ రోజున వీరాలపేటలో ఈ సంక్రాంతి సంబరాలు పెట్టుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మరి సంక్రాంతి సంబరాల్లో మీరు అందరూ పాల్గొనడం, దాంట్లో వివిధ కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు కానివ్వండి, ఆటల పోటీలు కానివ్వండి, ప్రతి ఇతర కార్యక్రమాలు పెట్టి చాలామందిని ఉత్తేజపరిచి వారికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు పెట్టడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. భవిష్యత్తులో ఈ వీరాలపేట చాలా అభివృద్ధి చేయాలా, ఇక్కడ అవసరాలు తీర్చాలా, అన్నిటి కూడా చేసినట్టయితే మా మాట అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మరి మన గౌరవ శాసనసభ్యులు వారు శ్రీమతి యనమల దేవి గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలా, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు ఉన్నటువంటి పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే కార్యక్రమాలు మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి. మీ అందరి యొక్క అభివృద్ధి ఈ ప్రభుత్వం కోరుకునే ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వానికి మీరు ఎల్లకాల చేదోడు వాదోడుగా ఉంటూ మన గౌరవ శాసనసభ్యుల వారికి కానివ్వండి, మన రామకృష్ణ గారు కానివ్వండి, ఇతర నాయకులందరికీ కూడా సహకరిస్తూ మీ యొక్క అభివృద్ధి మీరు చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. సంబరాలలో భాగంగా ముగ్గులు పోటీ నిర్వహించిన సందర్భంగా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి కుక్కడు బాలాజీ గారికి, మల్ల గణేష్ గారికి, కుక్కడు కోరపాటి రఘు గారికి, బోడపాటి అప్పారావు గారికి, అదేవిధంగా సిద్ధాంత సత్యబాబు గారికి, మన కాలేజీ గర్ల్స్ కాలేజీ చైర్మన్ శ్రీ బాబు గారికి, దెబ్బ గోవింద్ గారికి, అదేవిధంగా జడ్జిగా చేసినటువంటి మేడం గారికి, వైచానల్ ఎండి గారు పసకడుగుల రాంబాబు గారికి, అదేవిధంగా ఇంకా వేదిక పైనటువంటి కోరంటి రమేష్ గారికి, వల్లి గారికి, ఇంకా అందరం ఇంకా పేరున యువత ప్రెసిడెంట్ తోలం ప్రసాద్ గారికి, ఇక్కడికి చేసిన ఏ కార్యక్రమం చేసినా వీరవరపేటలోనే ముందుగా మొదలవుతుంది. అదేవిధంగా మన తునిపట్నంలో మొట్టమొదటిగా సంక్రాంతి సంబరాలు మన వీరవరపేటలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఉదయం నుంచి స్త్రీలందరూ కష్టపడి ముగ్గులేయడం, జడ్జిగా వచ్చిన మేడం గారు అందరినీ జడ్జిమెంట్ చేయడం, మీకు బహుమతి ప్రధానోత్సవం ఇక్కడ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందని మీ అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా రఘు మన ఎర్రాపేట వాళ్ళు ఎవరికి ఆన్ చేయని మనుషులు అంటున్నారు. ఆన్ చేయడం కాదు, ప్రతి మనిషి కష్టపడి బతికే వాళ్ళు మన ఎర్రాపేటలో ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఆగదాయిగా తిరిగే కాకుండా చదువుకునే కుర్రాలు కూడా ఎక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ విషయాలు అయితే మన తునిపట్నంలోనే ఎస్సీ వార్డు అన్ని వార్డులో కూడా ఎర్రవరపేట ముందుంటుంది. అందులో గర్వంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎర్రవరపేటలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదో పని చేసి తెల్లవారితే కష్టపడి పని చేసిన బతికే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎర్రవరపేట ఇంత డెవలప్ అయింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈరోజు వచ్చే కంపెనీల వల్ల కూడా తుని నడిబొడ్డికి ఎర్రవరపేట వైజాగ్ జగదాంబ సెంటర్ వాళ్ళకు తుని ఎర్రవరపేట కూడా అదే రీతిలో ముందు గెలుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీకు రాబోయే రోజుల్లో బొడబడప్పరైనట్టు ఇంకా మన వాటిలో ఏ విధమైన అభివృద్ధి పనులు చేయాలో అటు మన ఎమ్మెల్యే దేవి గారి ఆశీస్సులతో ఆధ్వర్యంలో, మన అశోక్ గారి ఆధ్వర్యంలో కూడా మీ వార్డుకి రావాల్సిన గ్రాంట్లు అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ లోన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా మేము అందరి సహకారాలతో మీకు అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలోని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరి తీరాన ప్రకృతి రమణీయతతో అలరించే కోనసీమ ప్రాంత సంక్రాంతి సంబరాలను కేరళను తలపించేలా మాదిరిక ఔత్సాహిక క్రీడాకారులను మరింత ప్రోత్సహించే విధంగా క్రీడా స్ఫూర్తితో ఆత్రేయపురం, అమలాపురం,
లొల్ల హై లెవెల్ కాలువలో కేరళ తరహా డ్రాగన్ పడవలు ఈతల పోటీలు నిర్వహించడం జరుగుతోందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ఆత్రేయపురం వద్ద జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం బొబ్బలంక, అమలాపురం పెద్ద కాలువలో డ్రాగన్ పడవల పోటీలు, ఈతల పోటీలను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతరించిపోతున్న క్రీడలకు పూర్వ వైభవం తీసుకుని రావాలనే ఆకాంక్షలకు అనుగుణంగా స్థానికంగా ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడా ప్రతిభను నిరూపించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు, ఆశయాలకు అనుగుణంగా సనాతన సంస్కృతి, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించే దిశగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 15 సంవత్సరాల్లో వయసున్న బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఈతల పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలురు, బాలికలు ఈతల పోటీల లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రీడా ప్రతిభను చాటారన్నారు. ఈ పోటీలలో మగవారి కంటే తామేమీ తీసిపోమని మహిళా శక్తిని నిరూపించారన్నారు. యువత మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చి సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయడంతో పాటు క్రీడల్లో తమ సత్తాను చాటి శారీరక దారుఢ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. 3 రోజులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులందరూ భద్రతాపరంగా లైఫ్ జాకెట్లు ధరించి సెక్యూరిటీ పరికరాలతో క్రీడలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. క్రీడల సంబరాలతో పాటు ఔత్సాహిక క్రీడాకారులను మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పరంగా క్రీడల పట్ల మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మహాత్మా గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మహిళలకు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ పి శ్రీకర్, నీటిని వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కర్టూరి నరసింహారావు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ DCMS చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ ముదునూరి వెంకటరాజు, ఎంపీడీఓ వెంకటరమణ, తహసీల్దార్ టీవీ రాజేశ్వరరావు, ఆర్గనైజర్ దండు శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్రేయపురం గ్రామంలో కొత్తపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు అంటే పడవల పోటీలు, రంగోలీ ముగ్గులు పోటీలు, పతంగులు అంటే గాలిపటాల పోటీలు పెద్ద ఎత్తున నేడు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి సంక్రాంతికి 2 రోజులు ముందుగానే ఆత్రేయపురం మండలంలో ఆత్రేయపురం గ్రామంలో సంక్రాంతి పండుగ నెలకొంది. సంక్రాంతి సంబరాలు వైభవేతంగా ప్రజలందరూ కూడా జన సముద్రంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రారంభమైన ఈ పోటీలు 11, 12, 13 3 తేదీల్లో కూడా నిర్వహించబడతాయి. కేరళ తరహాలో ఇప్పుడు కూడా కోనసీమ కేరళని పోలి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ కేరళ తరహాలో ఇక్కడ ఈ పడవల పోటీలు, ఈత పోటీలు, రంగోలీ పోటీలు, పతంగుల పోటీలు, వివిధ రకాలైనటువంటి పోటీలు, కేయాకాంగు, పారాగ్లైడ్ వంటి పడవల పోటీలు, డ్రాగన్ బోట్ పడవల పోటీలు చాలా గొప్పగా ఈనాడు ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ మహేష్ కుమార్ గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. వారు ఇక్కడ ఈ కార్యక్రమం చేద్దామని అంటే వెంటనే చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి పెట్టండి, ప్రభుత్వ పరంగా కూడా సహకరిస్తామని మన ఆర్డీఓ గారు శ్రీకర్ గారు ఇంకా వివిధ శాఖల అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈనాడు తగిన ఏర్పాట్లన్నీ చేసి నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఇందులో పాల్గొని విజయవంతాన్ని కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆత్రేయపురానికి ఈనాడు ఒక కొత్త రూపురేఖలు, ఎందుకంటే ఆత్రేయపురం పూతరేకకి గొప్ప పేరు ఉంది, మనకి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆత్రేయపురం పూతరేకులు కానివ్వండి, లేదా ఈ యొక్క టూరిజం కింద ఈ పడవల పోటీలన్నీ కూడా ఒక సింబాలిక్ గా ఆత్రేయపురం అనేటప్పటికీ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం, అదేవిధంగా టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఈ ప్రాంతం అంటే సుందరమైన ప్రాంతం, పచ్చడైన ప్రాంతం, పుష్కలంగా కాలువలు, మెయిన్ కెనాల్, సెంట్రల్ డెల్టాకు నీరు అందించే మెయిన్ కెనాల్ ఉంది. ఇక్కడ ఈ లల్ల లాకులు ఉన్నాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక టూరిజం హబ్ గా మార్చాలి. ఈ ఆత్రేయపురంలో ఉన్న ఈ కుటీర పరిశ్రమ
పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర లాంటి వాటికి ప్రోత్సాహంతో పాటు పర్యాటకులు కూడా, ఆధ్యాత్మిక పర్యాటకులు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ పర్యాటకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు పిల్లలతోటి కుటుంబ సభ్యులతో గడిపే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఒక టెంపుల్ టూరిజం, ఒక ఎకో టూరిజం, ఈ యొక్క ప్రాంతాన్ని ఒక టూరిస్టు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తగిన అవకాశాలన్నీ కూడా పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటే దానికి నాందిగా ఈనాడు ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ పోటీలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇది నాంది, ఇది కొనసాగుతుంది. ఈ విధమైన పోటీలు కానీ, ఈ విధమైన ఏర్పాట్లు కానీ పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధికి వచ్చే భక్తులకు కూడా తగినన్ని పర్యాటక కార్యక్రమాలు ఇక్కడ ఉండే విధంగా అన్ని విధాలా ఆలోచించి ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని, ఆత్రేయపురం గ్రామాన్ని ఒక పర్యాటక హబ్గా తీర్చిదిద్దడానికి ఆలోచన చేసి కార్యరూపం దాలుస్తామని కూడా తెలియజేసుకుంటూ, చక్కగా ఈనాడు ఏర్పాట్లు చేసినటువంటి అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, వివిధ శాఖల అధికారుల్ని, అదేవిధంగా మా యొక్క ప్రజాప్రతినిధుల్ని, ఎన్డీఏ కూటమి నాయకులను కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 3 రోజులు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవాళ రేపట్లో చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన వారు ఇంచుమించుగా ఒక 500 మంది ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఈతలో పాలు పంచుకునే వాళ్ళు కానీ, పడవల పోటీల్లో పాలు పంచుకునే వారు కానీ, లేదా వివిధ రకాల పోటీల్లో పాలు పంచుకునే అందరూ రావడం జరిగింది. ఒక 500 మంది బయట ప్రాంతాల నుంచి చిన్న పిల్లలు, ఇప్పుడే చూసాం 7 సంవత్సరాల బాలుడు 1 కిలోమీటరు, గుంటూరు చెందినటువంటి అబ్బాయి శ్రీ సాయి 1 కిలోమీటరు ఈత పోటీల్లో పాలు పంచుకోవడానికి ఇంతకుముందే మేము చూడటం జరిగింది. ఈ విధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి దీనివల్ల ప్రజల్లో ఒక విధమైన సంస్కృతి, సాంప్రదాయాలు విరసిల్లటమే కాకుండా వారిలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ఒక క్రీడా స్ఫూర్తి, అది ఈత పోటీల్లో కానివ్వండి, బోటు పోటీల్లో కానివ్వండి, రంగోలి పోటీల్లో కానివ్వండి, పతంగుల పోటీల్లో కూడా పిల్లల యొక్క ఏకాగ్రతని పెంచడం కోసం కూడా ఎంతో అది దోహదపడుతుంది. అన్ని రకాల పిల్లల ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఉపయోగపడే రీతిలో, ఈ ప్రాంత ప్రజలు కనువిందు చేసే రీతిలో, ఏనాడు చూడని విధంగా, కని విని ఎరగని విధంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ గారు మహేష్ గారు సహకరించడమే కాకుండా ఇంకా చాలా మంది దాతలు కూడా వారి సహాయ సహకారాలు అందించారు. వారందరి సహాయ సహకారాలతోటి ఇది నాంది ఇంకా కొనసాగింపు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతానికి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వారందరికీ కూడా పూర్తి ఆతిథ్యం ఇచ్చి, వారిని గౌరవించి ఈ యొక్క పోటీలన్నీ కూడా విజయవంతం అయ్యేలాగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. పాత్రికేయ మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సగం పని మీదే, సగం పనికి స్థానికంగా ఉన్నవారు చూస్తే పాత్రికేయులుగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మీరు ప్రపంచానికి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఒక ఆత్రేయపురం గ్రామం, కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం గ్రామం, లొల్లలాకులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేలాగా, ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా ఆకర్షించేలాగా మీ వంతు సహాయ సహకారాలు కూడా అందివ్వాలని మీడియా మిత్రుల్ని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ ఉన్నాను. పార్వతీపురం అన్యం జిల్లాలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు కనుల విందుగా వేడుకగా జరిగాయి. శ్రీజన్ పబ్లిక్ స్కూల్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చిన్నారులు మరియు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా భోగి పంట వేశారు. ఉపాధ్యాయుల విద్యార్థులు సంక్రాంతి పండుగ పర్వదినాన్ని గురించి శ్రీజన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు వివరించారు. అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలని, ఆనందంగా ఉండాలి అన్నారు. కార్యకర్తలు ఇలా విద్యార్థులచే రంగురంగుల ముగ్గులు వేసి ప్రాంగణాన్ని అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అలాగే భోగి మంట చుట్టూ గొబ్బెమ్మలను ఆటపాటలతో అలరించారు. చిన్నారులచే వేషధారణ వేయించారు. హరిదాసు వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఇదే విధంగా కులం, మతం భేదం లేకుండా సంక్రాంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కాకినాడ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం గోపూజ నిర్వహించారు. లోక కళ్యాణ కారకమైన గో సంపదను సర్వం శ్రీకారం చేసుకుని వట్టిపోయిన తర్వాత వాటిని వ్యర్థ జీవాలుగా భావించి కోతకు గురిచేయడం వంశ వినాశనకరమైన ప్రారబ్ధ కర్మల ఆగర్భ హేతువుగా పీఠం పేర్కొంది. గోవును ఆరాధించిన వారికి, తల్లిదండ్రులను సేవించిన వారికి ఉత్తమ సద్గతులు కలుగుతాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూజర్లపూడి రమణరాజు శ్రీవారి భక్తులకు ఉపదేశించారు. గణపతి విశ్వక్సేన వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాలకు పంచామృతాలు అభిషేకించి తీర్థ ప్రసాద వితరణ చేశారు. శ్రీవారి 67వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా గోమాతలో కొలువై ఉన్న సర్వదేవతల విశేషాలను వివరించారు. శ్రీవారి పాదాల వద్ద శనివార సుప్రభాత వేళలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల జ్ఞానం ప్రకాశవంతమవుతుందని, నవగ్రహ దోషాలు తొలగి విఘ్నాలు లేని కార్యసిద్ధి కలిగిస్తుందని శ్రీవారి సేవా సమాజం సభ్యులు అనంతలక్ష్మి పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున నిలువెత్తు శ్రీవారి విగ్రహానికి పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ఉత్తమ ముఖద్వారం దర్శనం భక్తులను విశేషంగా అలరించింది. సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి భక్త సమాజం ఆధ్వర్యాన గోపూజ కార్యక్రమాలు ఈరోజు నిర్వహణ జరిగింది. స్వయంభూ శ్రీ భోగి గణపతి వెలిసి 17 సంవత్సరాలు అయింది. 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా 2025 జనవరి 13 సోమవారం నాడు కాకినాడ సూర్యాపేట దూసరపూడి వారి వీధిలో ఉన్నటువంటి భోగి గణపతి పీఠం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తోంది. స్వామివారికి ఈ కవచయజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ, అదేవిధంగా 24 నెలల పాటు ఉపవాసకులతో సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఓం గం గణపతయే నమః. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఒకరని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూడ్కర్ అన్నారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారిని బి అనురాధ, కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు గుత్తు చిన్నరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం స్టేట్ ఫెస్టివల్గా మనం ఇక్కడ చేస్తున్నాం. శ్రీ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లా మండలమా సంజామ మండల్, ఇప్పుడు కూడా అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంది. సో అప్పుడు 80s అంటే 1800s అప్పుడు బ్రిటిష్ అగెన్స్ట్ అప్పుడు చాలా బాగా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేయడం, అలాగే పబ్లిక్ని దగ్గర తీసుకురావడం, మళ్ళీ మనకి ఒక ఆల్ టుగెదర్ న్యూ ఇండియా ఇవ్వడం చాలా చాలా మనకి ఒక కొత్తదనం. ఇన్ఫ్యాక్ట్ మన ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచిది. ఎందుకనే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవోని రిలీజ్ చేసింది. వడ్డే ఓబన్న గారు జయంతిని సెలబ్రేట్ చేయడానికి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ అందరూ కూడా ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు తెలిసినటువంటి సిపాయిల తిరుగుబాటు కంటే ముందు 1800 సంవత్సర కాలంలోనే బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసిన వారిలో ఈయన ప్రధానంగా ఉన్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహారావు గారి అనుచరుడిగా ఉంటూ ఆ రోజుల్లోనే 9000 మంది సైనికులను ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. ఆ రోజు తిరుగుబాటు రావడానికి ప్రధాన కారణం తలారులుగా, గ్రామ రక్షకులుగా ఉన్నటువంటి వారిని ఉద్యోగాల నుండి తొలగించి వారికి జీతం లేకుండా చేయడం, అలాగే రైతులు పండించిన పంటల మీద విపరీతమైనటువంటి పన్నును వేయడం వలన ఆ రోజుల్లో ప్రజల్లో తిరుగుబాటును అందరూ కూడా కలిసికట్టుగా తిరుగుబాటు చేసి స్వతంత్రం అంటే ఎంతోమంది త్యాగం
ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నాము. వారందరి జీవితాలను మన తరం వారికి, మన తర్వాత తరం వారికి తెలియజేయడం కోసం ప్రభుత్వము అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కోసం ఈ జీవోని ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు మన కలెక్టరేట్లో వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. రామచంద్రాపురం నిజాలను నిష్పక్షపాతంగా వెల్లడించే పత్రిక మరియు ఛానల్ జిల్లావాణి అని రామచంద్రాపురం ఎస్ఐ ఎస్ నాగేశ్వరరావు అన్నారు. శనివారం రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో జిల్లావాణి క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి జిల్లావాణి యాజమాన్యానికి, రిపోర్టులకు, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇళ నాగరాజు, సెక్రటరీ గవర వెంకటరమణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ జిల్లావాణి తాలూకా క్యాలెండర్ మన మీడియా సోదరుల ముఖ్యంగా ఆవిష్కరించడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. వాకర్స్ ఇంటర్నేషనల్ 1 or 2 గవర్నర్గా కొంక్యాన మురళీధర ప్రమాణ స్వీకారం చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి నూతన గవర్నర్ కొంక్యాన మురళీధర్తో పాటు కేబినెట్తో ప్రమాణ స్వీకారాన్ని జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి చేయించారు. వాకర్స్ పూర్వ గవర్నర్ జామి నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభావతి మాట్లాడుతూ నడకతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, సామాజిక సేవతో మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. రెండింటినీ కలబోసి సమాజానికి అందించడమే వాకర్స్ ప్రధాన ఉద్దేశం అన్నారు. 15 ఏళ్లుగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే కొంక్యాన మురళీధర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఐతో ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో కొంక్యాన గోవిందరాజులు, ట్రస్ట్ సభ్యులు కొంక్యాన రాధాకృష్ణ, కొన్న నరసింహమూర్తి, కె గోవిందరావు, కొంక్యాన శివశంకర్, వాకర్స్ పూర్వ గవర్నర్లు కెవి రమణమూర్తి, గుడ్ల సత్యనారాయణ, ఇందిరా ప్రసాద్, పిజి గుప్తా, సుగంధం సంజీవరావు, ఎస్ఎస్ఎస్ రాజు, తిరుపతిరావు, ఓంకారస్వామి, ఎస్ జోగినాయుడు, బివి రవిశంకర్, కొంక్యాన వేణుగోపాల్, జేసీఎస్ శ్రీకాకుళం బ్రాంచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జామి భీమశంకర్, జేసీఐ గ్రీన్ సిటీ ప్రతినిధులు బెందాళం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, 3 జిల్లాల నుంచి వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. Being healthy, serve from the healthy society, which leads to healthy Bharat. కనుక మనందరం ఆరోగ్యం ఉండి ఆరోగ్య సమాజాన్ని తయారు చేసి ఆరోగ్య భారత నిర్మాణంలో అందరూ పంచుకోవాలని నేను అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ దండు వీరయ్య నాయకత్వం బలపరుస్తూ గ్రామాన వర్గీకరణ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పల్లివిల శివమణి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎప్పుడు 2 మాదిక వర్గాలకు వర్గీకరణ విషయంలో అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దండు వీరయ్య నాయకత్వంలో మాదిక పల్లెలను, పట్టణాలను సందర్శించి మాదిక సామాజిక వర్గాన్ని చైతన్యవంతులు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముప్పిడి దానియేలు, చందాడ నాగేశ్వరరావు, కాపారపు ప్రకాష్, మార్లపూడి రాజు, గంటేటి లోవరాజు, మాదిక యువత తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లివిల శివమణి, కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ గారు ఆదేశాల వరకు రాష్ట్రం అంతా నూతన సంవత్సరంగా కమిటీలు వేయమని మాకు పిలుపునిచ్చారు. డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టు వాళ్ళకి, అలాగే మహిళల్ని, వికలాంగులకి కమిటీలు వేయమని చెప్పేసి మాకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు కాకినాడ జిల్లా తుని మండలం ఏటగుంట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముందు ఈ జిల్లాలో ఈశాన్యం మనకి తునే కాబట్టి అందుగురుండుగానే తుని మేము తేటగుంట ఎన్నుకున్నాం. తేటగుంట, లోవకొత్తూరు మెయిన్ పునాదిల్లాగా మాదిగులకి పెద్దపేటలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో లెక్కేసుకుంటే తేటగుంట, లోవకొత్తూరే మాదిగపేటలు, పెద్దపేటలు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ తేటగుంటలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం కమిటీల నిమిత్తం ఏర్పాటు చేసి బలపరిచి ఈ జిల్లా అంతా దండు వీరయ్య గారి జెండా ఎగరేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ తేటగుంట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఎందుకంటే మేము రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అవి 12 సంవత్సరాలలో అడుగు పెట్టడం జరిగింది. కానీ ప్రజల్లోకి దండువేరి గారు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మేము ప్రజల్లోకి తీసుకెళ్ళకపోయాం. ఎందుకంటే ఈ జిల్లాలో సీనియర్ నాయకులని, అనుభవం ఉన్న నాయకుడని మేము ఒక నాయకుడిని నమ్ముకుని మోసపోయాం. ఆయనే కొండేపూడి శ్యాంబాబు గారు. ఆయన్ని కృష్ణమాదిక్ గారు తొలగించిన వెంటనే మేము కృష్ణమాదిక్ గారిని ఎదిరించి ఈ జిల్లాలో శ్యాంబాబులే ఉండాలా, శ్యాంబాబే పులి, శ్యాంబాబే పెద్ద వీరుడు, సూర్యుడు అని చెప్పేసి ఆయన నమ్ముకుని ఉంటే ఆయన రాష్ట్రం విడిపోయిన వెంటనే దండువేరి గారిని ఎన్నుకుని దండువేరి గారి నాయకత్వంతో ప్రయాణం చేసి ఈయన ప్రవర్తన నచ్చక ఈయన కూడా తప్పించడం జరిగింది శ్యాంబాబుని. ఈరోజు నేను సీనియర్ నాయకుడిని అని చెప్పేసి గ్రామాల్లో తిరిగి ఇక్కడ తుని నియోజకవర్గంలో ఏపీఎంఆర్పీఎస్ బలంగా పనిచేస్తుంది 10 సంవత్సరాల నుంచి. అందుగురించి కానీ తుని నియోజకవర్గంలో ఆయన ఇప్పుడు నేను సీనియర్ నాయకుడిని అని చెప్పేసి అక్కడ కృష్ణమాదిక్ నాయకత్వం కాదు, యువతలు దండువేరి గారి నాయకత్వం కాదు, ఎటు కాకుండా మీరు మనల్ని ఐక్యతని ఎడగొట్టడానికైనా ప్రయత్నం చేసి నేను సీనియర్ నాయకుడిని అని చెప్పేసి పనిచేసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తం మేము ధీటుగా తుని నియోజకవర్గంలో ఎవరి మాటలు చెప్పుడు మాటలు నమ్మొద్దు, మనకి మాల సోదరులకి చుచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారే ఆ మాటలు ఏమో కళ్ళుబొల్లు మాటలు మీరు నమ్మకుండా మీరు ఒకే తాటి మీద ఉండి మనం ఇప్పటివరకు ఎలాగైతే పనిచేసామో శాంతవేతంగా ఆ విధంగా శాంతవేతంగా ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేసి వర్గీకరణ సాధించుకోవడం జరుగుతుంది. మనం డప్పులు కొట్టి చెప్పులు కుట్టి ఒంటరి మహిళ పెన్షన్ ఈరోజు సాధించుకోవడం జరిగిందంటే అది ఓన్లీ దండువేరి గారి నాయకత్వంలోనే సాధించుకోవడం జరిగిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా, దండువేరి గారి నాయకత్వం, దండువేరి గారి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడి కుదురు మండలం దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందుగానే సంక్రాంతి కన్నుల పండుగ చిన్నారులు సాంప్రదాయ దుస్తులతో వేషధారణలతో సాంప్రదాయబద్ధంగా రంగబాలికలతో చిన్నారులు అలరించిన వేషధారణలు, ముగ్గుల పోటీలు, ప్రబల తీరు కన్నుల పండుగగా సాగింది. చిన్నారి హరిదాసుగా అందరినీ ఆకట్టుకుంది. పిండి వంటకాలు, ఎడ్ల బండ్లు, కోడి పందాలు, భోగి మంటలతో పిల్లలకు సంక్రాంతి పండుగ పూర్వ విశిష్టత తెలియజేసేలాగా దీప్తి స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలకు తెలియపరిచిన తీరు ప్రతి వారిని అలరించింది. కార్యక్రమంలో దీప్తి స్కూల్ ప్రిన్సిపాల్ డివి సత్యనారాయణ చేతుల మీదుగా గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం జరిగింది. తరగతి ఉపాధ్యాయులు పిల్లలచే డాన్స్ నేర్పించే విధానం ఆకట్టుకుంది. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి తరం యువతకు భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం నగరానికి చెందిన ఆదిత్య వాకర్స్ క్లబ్ అండ్ జంబా డాన్స్ బృందం ప్రతినిధులు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ స్కూల్ ఆవరణలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు, భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశమే లేకుండా పోయిందని, ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు చెప్పాలన్నా, వారిని చూసి నేర్చుకోవాలన్నా పిల్లలకు కుదరడం లేదు. ఎందుకంటే వారంతా ఎక్కువ సమయం గడిపేది పాఠశాలల్లోనే. అందుకే మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను చదువుతో పాటు అక్కడే నేర్పే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పాఠశాలలు. పండుగల పూట ఆ రోజు విశేషాలను చెప్పడంతో పాటు ఆ రోజుల్లో ఏమేం చేస్తారో చేసి చూపిస్తున్నామని ఆదిత్య నడక సంఘం అధ్యక్షులు బతుల దేవి ప్రసాద్ అన్నారు. హరిదాసు, బొమ్మల కొలువు, చిట్టిపొట్టి రైతులు, ఎద్దుల బండి, గొబ్బెమ్మలు, భోగి పళ్ళు తదితర వాటితో ఈ సంబరాలను కళ్లకు కట్టినట్లుగా విద్యార్థులు చూపిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ వస్త్ర వేషధారణలో పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు, అందమైన రంగవాలికలతో పిఎస్ఎన్ స్కూల్ ప్రాంగణమంతా కళకళలాడింది. చిన్నప్పటి నుండి నేను బుక్స్ లో చదవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత సెల్, టీవీలు ఇవన్నీ చూస్తుండేదాన్ని పొంగల్ అంటే ఏంటి అన్నది. కానీ ఈ జుంబా బ్యాచ్ ఈ గ్రౌండ్ లో దొరికి ఇంతమంది ఫ్రెండ్స్ తోని ఈ రోజు నేను ముస్లిం అయినా హిందూలాగా కలిసి చేస్తున్నాను కాబట్టి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఈ ఫెస్టివల్ని నేను కన్నులారా చూద్దాము, అసలు ఏంటి ఫెస్టివల్ చేస్తారు అని నేను వైజాగ్ నుండి ఇక్కడికి రీచ్ అయ్యానండి. సో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మనం ప్రతి ఏడా ఎక్కడున్నా సరే ఈ విధంగానే పండగని ఈ సాంప్రదాయంగా జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటూ అందరినీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ చెప్తున్నానండి.
శుభాకాంక్షలు. అందరికీ ఈ కార్యక్రమం గ్రౌండ్లో ముందుగా మన ఫౌండర్ ఈ కార్యక్రమం చేద్దామని ముందుకు వచ్చారు. ఆయన చేద్దామని భద్రం గారు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చాలా చక్కగా జరిపాం. అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్తో వచ్చి చాలా చక్కగా చేశాం. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి ముందుకుండా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంటే అంత సంతోషంగానే ఉంది. అందరూ బిజీ అయిపోయారు. లైఫ్ లో ఇలాంటి ఫెస్టివల్స్ ఎవరు చేసుకోవడం మానేశారండి. యాక్చువల్లీ మెకానికల్ లైఫ్ అయిపోయింది. కానీ మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం, సాంప్రదాయాలు అవి మర్చిపోకుండా ఉండడానికేనండి ఈ కాన్సెప్ట్ స్పెసిఫిక్ గా పెట్టింది. సో అందరూ కూడా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి మన పండుగలు ఏమిటి అని చెప్తేనే కదండి వాళ్ళకి మనకు తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేయగలరు. సో ఇప్పుడున్న మెకానికల్ లైఫ్ లో అందరు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది ప్రేమాభిమానాలు కూడా. సో అలా ఉండకూడదు. పండగ అంటే ఏమిటి అనేది మనమే వివరించి వాళ్ళతో దగ్గరుండి చేయించాలండి. ఇదే మన యువతకి ఆదర్శంగా చూపించాలి. ఓకే, ఇంతకన్నా మనం ఇంకేం కోరుకునేది లేదు. సో యువత అందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ అండి, అందరినీ ప్రేమించండి. మీ తల్లిదండ్రుల కన్నా ఎవరు ఎక్కువ కాదు. అలాగే ప్రతి పండుగని ఇంటిలో చేసుకోండి, బయట ఎక్కడో రిసార్ట్స్ లో గట్రా చేసుకోవడం కాదు. మన ఫ్యామిలీ, మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన తాతయ్యలు, వీళ్ళ కన్నా మనకి బంగారం అయింది ఇంకేమీ లేదండి. బంగారం వజ్రాల కన్నా మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో ఆల్ ఆర్ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ. శుభాకాంక్షలు. ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ పిఎస్ఎం స్కూల్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం. అలాగే పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా అంటే ఇది ఓన్లీ మార్నింగ్ సెక్షన్ పెట్టాం, డే అంతా జరుపుకోవాలని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. పట్టణంలో ఇంత చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఎప్పుడు కూడా పల్లెటూరులో ఇటువంటి సంబరాలు జరుగుతాయి కానీ పట్టణంలో జరగడం అనేది విశేషం. అది మా గ్రూపు సభ్యులు ఆదిత్య వాకర్స్ అండ్ జుంబా గ్రూపు సభ్యులు ఈ గ్రౌండ్లో మన సంక్రాంతి సంబరాలు అనేది జరుపుకున్నాం. ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా ఇంకా వైభవంగా జరుపుకుంటామని కోరుకుంటాం. మా గ్రూప్ సభ్యులంతా 150 మంది అందరూ కూడా ఫ్యామిలీస్తోని పిల్లలతో సహా ట్రెడిషనల్ డ్రెస్తో వచ్చి ఈ పండుగని జరుపుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్న ముందస్తు సంక్రాంతి వేడుకలు. సబ్బవరం మండలంలో అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమల దుర్ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్సీ బోసా. ఏఎస్పీని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాటేంటి అని ప్రశ్నించిన సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 2025 సంవత్సర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు. పెందుర్తిలో జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించిన వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎంఎస్ రాజు. కేంద్ర మంత్రి అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు. విశాఖలో అమిత్ షాను మోదీ కేబినెట్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన వైఎస్ షర్మిల. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.